సాధారణంగా పనిచేయని పాత మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పక్కన పడేస్తుంటాం. ఇక వాటితో ఏం ఉపయోగం ఉండదని చెత్తకుప్పలో వేస్తుంటాం. కానీ ఆ పాత ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి ఇప్పుడు బంగారం బయటకు తీసేందుకు అద్భుతమైన పర్యావరణ హితమైన మార్గాన్ని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. దీంతో మన పాత ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి బంగారం తీసి పర్యావరణానికి మేలు చేయనున్నారు. శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ కొత్త పద్ధతి పాత ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి బంగారం తీయడానికి ఈజీ మార్గంగా మారింది. ఈ ప్రాసెస్లో కఠినమైన కెమికల్స్ అవసరం లేదు. పర్యావరణానికి హాని కూడా తక్కువ. ఈ పద్ధతిలో 3 విధాలుగా బంగారాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. ఈ వేస్ట్లోని బంగారాన్ని కరిగించడానికి ట్రైక్లోరో ఐసోసైన్యూరిక్ ఆమ్లం అనే కెమికల్ను వాడతారు. ఇది సాధారణంగా స్విమ్మింగ్ పూల్స్లో డిస్ఇన్ఫెక్టెంట్గా ఉపయోగిస్తారు. దీనికి ఒక హాలైడ్ క్యాటలిస్ట్ యాడ్ చేసి బంగారాన్ని ఆక్సిడైజ్ చేస్తారు. ఇక్కడ ఒక కొత్త రకం పాలీసల్ఫైడ్ పాలిమర్ సోర్బెంట్ వినియోగిస్తారు. ఈ పాలిమర్ కరిగిన బంగారాన్ని మాత్రమే ఎంచుకొని సొల్యూషన్ నుంచి గ్రహిస్తుంది. ఈ బంగారం బైండ్ అయిన పాలిమర్ని పైరోలిసిస్ లేదా డీపాలిమరైజేషన్ ద్వారా బంగారాన్ని చాలా హై ప్యూరిటీతో తీస్తారు. ఈ పాలిమర్ని రీసైకిల్ చేసి మళ్లీ వాడుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ యుగం నడుస్తోంది. విద్యుత్ ఉపకరణాల వాడకం రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యర్థాలు కూడా అదే మోతాదులో పేరుకుపోతున్నాయి. కొత్త టెక్నాలజీ వస్తుంటే పాతవి పడేస్తున్నాం. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వేస్ట్ భారీగా పేరుకుపోతోంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా 62 మిలియన్ టన్నుల ఈ వేస్ట్ ఉత్పత్తి అవుతున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇది 2010తో పోలిస్తే 82% ఎక్కువని తేలింది. ఇక 2030 నాటికి ఈ సంఖ్య 8.2 కోట్ల టన్నులకు చేరనుందని అంచనా. అయితే ఈ వేస్ట్ కేవలం చెత్త మాత్రమే కాదు. దీనిలో బంగారం, వెండి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లాంటి విలువైన వనరులు కూడా ఉన్నాయి. కానీ ప్రపంచంలో కేవలం 1% రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మాత్రమే రీసైక్లింగ్ ద్వారా తిరిగి వస్తున్నాయని నివేదికలో వెల్లడైంది. మిగిలినవన్నీ వేస్ట్గా పోతున్నాయి. అంతేకాదు, సాంప్రదాయ బంగారం తీసే పద్ధతులు పర్యావరణానికి హాని చేస్తాయి. రిస్క్తో కూడుకున్నవి కావడంతో వాటిని వెలికి తీసేందుకు చాలామంది వెనకాడుతున్నారు. అయితే తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ కొత్త ఆవిష్కరణతో బంగారం వెలికితీత సులభం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.